హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి ఇండియన్ పోస్ట్ ఆఫీస్ నుంచి మళ్ళీ మనకి రిక్రూట్మెంట్ అయితే తీస్తున్నారు. ఇది వచ్చేసి మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేస్తున్న డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టులు అండి. ఇది వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, పర్మనెంట్ జాబ్స్, ఎటువంటి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ కాదు. ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ దీనికి ఎలిజిబుల్. ఓకేనా, ఇండియన్ సిటిజన్ అయితే చాలండి, మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. 10th అర్హత ఒకటి ఉంటే సరిపోతుంది. ఇది వచ్చేసి వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ మాట. కిందకి స్క్రోల్ చేసుకోండి. కింద స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ చూడండి, న్యూస్ అండ్ అప్డేట్ అని, టెండర్స్ అని, నోటిఫికేషన్స్ అని, అండ్ నెక్స్ట్ రిక్రూట్మెంట్ ఉంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పేజ్ ఇలా వస్తుంది. కిందకి స్క్రోల్ చేసుకుని ఇక్కడ రీడ్ మోర్ ఉంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు క్లియర్గా రిక్రూట్మెంట్ పోర్టల్కి వెళ్ళిపోతుంది. అందులో ఫస్ట్దే ఉంటుంది, 20 ఏప్రిల్ ఉంటుందండి డేట్. త్రూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అట్ MMS బెంగళూరు ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇలా డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ బెంగళూరులో మనకైతే రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. పోస్టింగ్ కూడా మనకి బెంగళూరులోనే ఉంటుందండి. పోస్టింగ్ బెంగళూరు అని చెప్పేసి ఎవరు అప్లై చేయడం మానేది. ఎందుకంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అంటే మనకి చాలా దిక్కులా ఉంది. మనకి ఇక్కడ ఒక 5 years సర్వీస్ చేశారంటే మీ ఓన్ స్టేట్కి మీరైతే ట్రాన్స్ఫర్ అయితే పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇది వచ్చేసి మనకి నోటిఫికేషన్ నెంబర్ అండి. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్. చెప్పాను కదండి, ఇండియన్ సిటిజన్ అయితే చాలు, దీనికి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది ఏ పోస్ట్కి వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారండి? స్టాఫ్ కార్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ అని చెప్పేసి ఈ పొజిషన్స్కి వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. దీనికి వచ్చేసి ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉంటుందండి, ఎందుకంటే ఇది కార్ డ్రైవర్ పొజిషన్ కాబట్టి. అండ్ నెక్స్ట్ పే స్కేల్ లెవెల్ మనం చూసుకున్నట్టయితే 19,900 నుంచి 63,200 వరకు ఇనీషియల్గా బేసిక్ శాలరీ అనేది ఇస్తున్నారు. బేసిక్ శాలరీ 19,900 ఇస్తే స్టార్టింగ్లో మనకి గ్రాస్ శాలరీ వచ్చేసి 35,000 వరకు వస్తుందండి. అండ్ నెక్స్ట్ చాలా అలవెన్స్లు అయితే దీనికి ఉంటాయి. మనకి ఏ రీజియన్స్లో మనకి పోస్టులు ఉన్నాయో చాలా డీటెయిల్గా ఇచ్చారు. ఇక్కడ మనకి టోటల్ పోస్టులు వచ్చేసి 27. అందులో మనకి 14 అనేవి ఓపెన్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 6, ఎస్సీ క్యాండిడేట్స్కి వచ్చేసి 4 అండ్ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 2 పోస్టులు అయితే డివైడ్ చేశారండి. టోటల్గా మనకి 27 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనికి పీరియడ్ ఆఫ్ ప్రొవిజన్ చూసుకున్నట్టయితే 2 years అయితే ఉంటుందండి డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఓకేనా, 2 years ప్రొవిజన్ అంటే 2 years ఉంటుంది, తర్వాత ఉండదు అనుకోదు. ఈ ప్రొవిజన్ పీరియడ్ అంటే ఏంటంటే మీకు ట్రైనింగ్ పీరియడ్ లాంటిది, తర్వాత మిమ్మల్ని కన్ఫర్మేషన్ అనేది చేస్తారు. ఏజ్ లిమిట్ మనం చూసుకున్నట్టయితే 18 years నుంచి 27 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చండి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. 5 years ఫర్ SC ST, 3 years ఫర్ ఓబీసీ అండ్ గవర్నమెంట్ సర్వీస్లో ఎవరైనా వర్క్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు 40 years వరకు దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మనం చూసుకున్నట్టయితే క్లియర్గా చూడండి. దీనికి వచ్చేసి 10th క్లాస్ పాస్ అయితే ఒక్కటి సరిపోతుందండి. ఓకేనా, 10th స్టాండర్డ్ అని చెప్పించారు కదా, 10th పాస్ అయితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఫస్ట్ చూసుకున్నట్టయితే ఫస్ట్ పాయింట్, వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే కంపల్సరీగా కావాలండి. లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్స్ది డ్రైవింగ్ లైసెన్స్ అయితే కంపల్సరీగా కావాలి. ఎందుకంటే ఇది పోస్ట్ కూడా మనకి కార్ డ్రైవర్ది కదండి, అందుకు మనకి కంపల్సరీగా డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ మోటార్ మెకానిజం మీద కొద్దిగా మీకు నాలెడ్జ్ అయితే కావాలి. దీనికి రిలేటెడ్గా మీకు సర్టిఫికేట్ అవసరం లేదు, కానీ మీకు ఏంటంటే అక్కడ టెస్ట్ చేస్తారు కదా, మీకు మోటార్ మెకానిజం మీద ఐడియా ఉందా లేదా అని కంపల్సరీగా దీనికి కావాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్స్పీరియన్స్ అండి. ఈ డ్రైవింగ్ రిలేటెడ్గా మనకి ఏంటంటే 3 years ఎక్స్పీరియన్స్ అయితే వీళ్ళు అడగడం జరిగిందండి, కంపల్సరీగా కావాలి. లెటర్ హెడ్ అంటే మీరు ప్రైవేట్ సంస్థలో వర్క్ చేసినా పర్వాలేదు, ఆ సంస్థది లెటర్ హెడ్ ఉంటుంది కదా, దాని మీద మీరు ఎక్స్పీరియన్స్ అనేది మెన్షన్ చేసి మీరు అటాచ్ చేసినట్టయితే వాళ్ళైతే కన్సిడర్ చేస్తారని చెప్పేసి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఆల్రెడీ చెప్పాను కదండి, డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఓకేనా, ఈ డిజైరబుల్ క్వాలిఫికేషన్ అనేది చాలామందికి డౌట్ వస్తుంది. ఇదేంటంటే మీకు ఉంటే అప్లై చేసుకోండి, అంటే మీకు ఇంకా ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఓకేనా, ఈ డిజైరబుల్ క్వాలిఫికేషన్ మీరు ఉంటే అప్లై చేసుకున్నట్టయితే వాళ్ళకి ఇంకా ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇదేంటంటే 3 years సర్వీస్ ఇన్ హోమ్ గార్డ్ కానీ లేదా సివిల్ వాలంటరీగా మీరు ఎక్కడైనా వర్క్ చేశారా ఏంటి అని చెప్పేసి అడిగారు. ఈ క్వాలిఫికేషన్ కూడా మీకు ఉందనుకోండి, ఎక్స్ట్రాగా మీకు అంటే ఎక్స్ట్రా బెనిఫిట్స్ మాట ఇవి.
మీకు ఇంకా ప్రిఫరెన్స్ అనేవి ఉండి మీకు ఇంకా మార్క్స్ అనేవి ప్లస్ అవుతాయి. సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్టయితే దీనికి ఎటువంటి రిటన్ ఎగ్జామ్ అయితే ఏమి ఉండదండి. ఇనీషియల్గా మీకు వచ్చే అప్లికేషన్ పంపిస్తారు కదా, దాని మార్క్స్ బట్టి మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి డ్రైవింగ్ టెస్ట్ అయితే పెడతారు. తర్వాత మోటార్ మెకానిజం మీద మీకు ఎలా అయితే నాలెడ్జ్ ఉందో ఆ రెండు అయితే మీకు టెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఆఫ్లైన్ అప్లికేషన్ అండి. ఆఫ్లైన్ అప్లికేషన్కి కావాల్సినవి ఏంటి ఒకసారి మనం చూసుకుందాం. ఇక్కడ మనం చూసినట్టయితే ఫస్ట్ వచ్చేసి మనకి ఈ ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ అనేది ఒకటి గెజిటర్ ఆఫీసు అండ్ నెక్స్ట్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ కూడా ఉండాలి. ఓకేనా, అంటే ఒకవైపు గెజిటర్ ఆఫీస్ సంతకం పెడతారు, ఇంకో సైడ్ మీరు సంతకం పెడితే అది గెజిటర్ ఆఫీస్ నెక్స్ట్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అవుతాయండి. ఏజ్ ప్రూఫ్ అంటే ఏమీ లేదు, 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉంటుంది కదా, ఆ జిరాక్స్ అటాచ్ చేస్తే సరిపోతుంది, అదే ఏజ్ ప్రూఫ్. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను అండ్ డ్రైవింగ్ లైసెన్స్ జిరాక్స్ అండ్ నెక్స్ట్ వ్యాలిడ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అంటే మీకు చెప్పాను కదండి, ఒక లెటర్ హెడ్ తీసుకొని దాని ద్వారా మీరు ఏంటంటే గెజిటర్ ఆఫీస్ సంతకం పెట్టించి మీరు దానికి అటాచ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వ్యాలిడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే పెట్టాలి. ఓబీసీ వాళ్ళు వచ్చేసి ఎన్సీఎల్ ఉంటుంది, అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసి వాళ్ళ కేటగిరీ సర్టిఫికేట్ మీరైతే అప్లోడ్ చేయాలి. టెక్నికల్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటే అది కూడా మీరు పెట్టచ్చు, లేకపోతే లేదు. అడ్రస్ ప్రూఫ్ మీ ఆధార్ కార్డు కానీ ఏదైనా పెట్టండి. నెక్స్ట్ ఫోటో ఐడి ప్రూఫ్, అలాగే మీకు ఏంటంటే ఈ 2 కాపీస్ ఆఫ్ రీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే పెట్టాలండి. 2 మీ పాస్ సైజ్ ఫోటోలు అయితే పెట్టాలి, అది కూడా సెల్ఫ్ అటెస్టెడ్ బై ది క్యాండిడేట్. ఫస్ట్ది వచ్చేసి మీ అప్లికేషన్ మీద పేస్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే అప్లికేషన్కి అటాచ్ చేయండి. నెక్స్ట్ స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్టయితే మనకి ఏంటంటే 1 ఎన్వలప్ షుడ్ కంటైన్ 1 అప్లికేషన్ ఓన్లీ. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ మీరు అప్లై చేస్తున్నారనుకోండి, వాళ్ళ అప్లికేషన్ కూడా మీ పోస్ట్ అంటే మీ ఎన్వలప్ కవర్లో పెట్టేసి పంపించకూడదు. ఒక ఎన్వలప్ కవర్లో మీ అప్లికేషన్ మాత్రమే ఉండాలి, వాళ్ళు సపరేట్గా మళ్ళీ పంపించాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, మనం స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా మాత్రమే వీళ్ళకైతే పంపించాల్సి ఉంటుందండి. ఎన్వలప్ కవర్ టాప్లో మనం ఏం మెన్షన్ చేయాలి, అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ స్టాఫ్ కార్ డ్రైవర్ అని చెప్పేసి మనం మెన్షన్ చేసి మనకి ఇక్కడ ఈ అడ్రస్ ఇచ్చారు కదండి, బెంగళూరు 560001కి మనం స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ మనం అయితే పంపించాల్సి ఉంటుంది. అది కూడా 14th May 2024 లోపు మనం అయితే పంపించాల్సి ఉంటుందండి. మనకి ఫార్మేట్ ఆఫ్ అప్లికేషన్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మీ ఫోటో అయితే అంటించాలి. ఈ ఫోటో మీద కూడా గెజిటర్ ఆఫీసు అండ్ నెక్స్ట్ మీరు కూడా సంతకం పెట్టాలండి. నీ 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఎలా అయితే ఉంటుందో మీ నేము, ఫాదర్ నేము అండ్ నెక్స్ట్ మీ అడ్రస్, పిన్ కోడ్ మెన్షన్ చేయండి. వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అయితే మెన్షన్ చేయండి, ఇండియన్ అని చెప్పేసి పెట్టండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అని చెప్పి మెన్షన్ చేసి ఇన్ వర్డ్స్లో కూడా మీరు మెన్షన్ చేయండి. ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్ కంప్లీట్ అయ్యాయి, మీ కేటగిరీ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా ఉంటే వాళ్ళ డీటెయిల్స్ ఫిల్ చేయండి. మీ 10th క్లాస్ మీ స్కూల్ నేము, ఇయర్ ఆఫ్ పాసింగ్ అండ్ నెక్స్ట్ ఏ యూనివర్సిటీలోకి వస్తుందని చెప్పేసి అడుగుతున్నాను. అంటే ఏపీ బోర్డు అయితే ఏపీ బోర్డు, తెలంగాణ బోర్డు అయితే తెలంగాణ బోర్డు అని చెప్పి మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ మీ డ్రైవింగ్ లైసెన్స్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చేసేయండి. అలాగే మీకు హోమ్ గార్డ్ సర్వీస్ అని చెప్పేసి ఇఫ్ ఎనీ అని అడిగారు కదా, ఇఫ్ ఎనీ అంటే మీకు ఏంటంటే ఉంటే అప్లోడ్ చేయండి, లేకపోతే లేదని. ఓకేనా, ఇఫ్ ఎనీ అని ఇచ్చారంటే ఏం లేదు, ఇది ఇంపార్టెంట్ కాదు. ఒకవేళ ఉంటే మీరు ఆ డీటెయిల్స్ ఇస్తారు, ఈ పలానా డేట్ నుంచి పలానా డేట్ వరకు నేను వర్క్ చేశానని. లేకపోతే లేదు, వదిలేయచ్చు, ఖాళీగా వదిలేసేయండి ఇలా చిన్న డాష్లు పెట్టేసి. అండ్ నెక్స్ట్ ఆప్షన్ ప్రిఫరెన్స్ అంటే మీకు టాప్స్ ఫస్ట్ మీకు చెప్పాను కదండి, ఏ రీజియన్ నుంచి మనకి పోస్టులు అనేవి పడ్డాయని, అది మీరు ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోవాలి. 1st, 2nd, 3rd, 4th మెన్షన్ చేయండి, మీరు ఏ రీజియన్లో మీరు అప్లై చేస్తున్నారు ఏంటని చెప్పేసి. తర్వాత డేట్, ప్లేసు అండ్ సిగ్నేచర్ మీరు పెట్టేసేయండి. ఇదేంటంటే మీరు ఫార్మేట్ ఆఫ్ ఎన్వలప్ కవర్ టాప్లో మీరు ఏదైతే మెన్షన్ చేయాలో అది ఇచ్చారన్నమాట. ఇక్కడ 2 అడ్రస్, ఫ్రమ్ అడ్రస్ ఏమో మీరు ఏ అయితే అడ్రస్ మీరు పంపిస్తున్నారో మీ ఆధార్ కార్డు మీద ఉంటుంది కదండి, ఆ అడ్రస్ ఇక్కడ మెన్షన్ చేసి రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయినా పంపించవచ్చు, లేదంటే స్పీడ్ పోస్ట్ ద్వారా అయినా మీరు అక్కడ ఇచ్చారు కదండి బెంగళూరు అడ్రస్కి, ఆ అడ్రస్కి మనం అయితే పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఇదేనండి నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్. మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.